హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. పంతులు గారు అంటారు, ఎంత బంగారం వేసినా తూగట్లేదు ఏంటి అని అంటే, నేను బంగారం వేస్తే కానీ తూడగారు అని. ఆమె బంగారం వేస్తామని నాగవాలి, అయినా తూగాడు. మ్యాడీకి నీ మీన కన్నా నా మీదనే ఎక్కువ ప్రేమ ఉంది అని దేవగిట వేస్తాడు, అయినా తూరాభారం కార్యక్రమం పెట్టినప్పుడు తూగకపోతే ఆ ఇంటికి అరిష్టం అమ్మ అని అంటే అందరు షాక్ అయిపోతారు. మధు అడుగుతుంది, పంతులు గారు నేను గిట్ట వేయొచ్చు అని అంటే, మీరు ఏమవుతారు అంటే, ఏం కాదు తను జస్ట్ ఫ్రెండ్ అని అంటే, ఫ్రెండ్ అయితే ఏం కాదు వేయొచ్చు, శ్రీకృష్ణ పరమాత్ముడే స్నేహానికి ఎంతో విలువిచ్చాడు అని చెప్తారనమాట. మీరు వేయొచ్చు అమ్మా అని అంటే మన మధు వెళ్ళి తులసి తీసుకొని, దేవుడా నాకు మేడం ఉన్న నిజమైన ప్రేమ అయితే అది తూగాలి అని తులసిది తీసుకొని దేవునికి మొక్కి అది పోయి వేస్తాడు. మన మధు ఆ తులసి ఆకు వేయగానే అది తూగుతుంది అనమాట. మ్యాడీ షాక్ అయిపోతాడు. అంటే చిన్నప్పుడు మన చిన్ని నా ఫ్రెండ్ కాబట్టి తూగింది, ఇప్పుడు మధుకిట నా ఫ్రెండ్ కాబట్టి తూగిందేమో అని అనుకుంటాడు. తర్వాత నాగవల్లి అంటది, ఇది చిన్ని కాబట్టి చిన్నప్పటిలాగా ఇప్పుడు గిట తూగింది అని అంటారు. దీంతో పాటు చిన్ని అని తెలిస్తే ఇది ఇంటికి రాకుండా పోతుందని లోకి అనుకుంటుంది. తర్వాత మన దేవ అంటాడు, ఓ వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఇంత మంచిగా ఉన్నదన్నమాట, అందుకే తూగింది చిన్నప్పటిలాగా చిన్నిలాగా అని అంటాడు దేవ. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్నేహం ఎంత గొప్పదో ఆ దేవుడే నిరూపించాడు. మన మ్యాడీ చిన్నప్పటివన్నీ ఊహించుకొని, ఏంటి చిన్నప్పుడు జరిగినట్లు జరిగింది ఏంటి, అలానే జరిగింది ఏంటి అని అంటాడు. తర్వాత అక్కడ పెళ్లి బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ తీసుకొని పడేయనికపోతే అప్పుడే మధు వచ్చి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, చిన్నప్పటి స్వీట్ మెమరీస్ ఎందుకు ఇలా పాడు చేస్తున్నావు, నీకు చిన్ని మీద కోపం ఉంది కానీ చిన్ని మీద జ్ఞాపకాలు అలా చేయొద్దు కదా. అమ్మ నాన్న మీద ఎప్పుడు కోపం వస్తుంది కానీ వాళ్ళ మీద అలుగుతాం తప్ప వాళ్ళని ప్రేమగా చూసుకోలేమా, వాళ్ళ మెమరీస్ ఉండొద్దు అనుకుంటామా, మళ్ళీ అలక తగ్గాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఉంటాం కదా. చిన్ని విషయంలో కూడా నువ్వు ఇలానే ఆలోచించాలి, ఎందుకంటే చిన్ని మీద ఉన్నది కేవలం నీకు కోపం కాబట్టి అని మధు ఆ కోపం ఎందుకుంది, మీ అమ్మని చంపింది ఆ కావేరి అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, అందుకే చిన్ని మీద నీ కోపంగా ఉంది, అంతే తప్ప నీవు చిన్నప్పటి నుంచి అంత ప్రాణంగా ప్రేమించిన చిన్ని మీద అసహ్యం కాదు, నీ కోపం మాత్రం ఉంది అని మధు ఏదో ఒకప్పుడు చిన్ని నీ జీవితంలోకి వస్తుంది కదా అని అంటే, అది రాదు, అది రానివ్వను అని అంటే, అది నువ్వెట్లా చెప్తావు మ్యాడీ, జరిగిపోయిన దాని గురించి చెప్పగలం, జరగబోయే దాని గురించి చెప్పగలం, కానీ ఫ్యూచర్ గురించి చెప్పలేం మనం, నీకు ఒక స్టోరీ చెప్పనా అని అంటది. అని పూర్వము సాక్ష్యాలన్నీ పరిశీలించి ఒక శిక్ష వేశారని, ఉరి తీయే ముందు నీకేమైనా కోరిక ఉందంటే, అవును కోరిక ఉంది, నేను జీవితంలో ఒక ఎగిరే గుర్రాన్ని తయారు చేయాలనుకుంటున్నాను, అది తయారు చేసినాక నాకు ఉరి తీయండి అని అంటాడంట. ఆ రాజే షాక్ అయిపోయి రెక్కల గుర్రం ఎలా చేస్తాడు అని షాక్ అయిపోయి, సరే నెల పాటు తనకి రెక్కల గుర్రం చెయ్యు అని చెప్తాడంట. అప్పటి నుంచి ఆ మనిషి ఎగిరే గుర్రాన్ని తయారు చేస్తేనే ఉన్నా. పక్కల జైల్లో ఉన్న వ్యక్తి, నువ్వు చెక్క గుర్రం తయారు చేస్తున్నావు కదా, అది ఎగురుతుందా అని అడిగాడు. నేను ఒక నిర్దోషిని కాబట్టి నాకు శిక్ష వేయడానికి చెప్పాడు, అందుకోసమని నా శిక్ష తప్పించుకోవడానికి నేను ఈ గుర్రం తయారు చేస్తానని చెప్పాను అని అంటాడు. ఏమో ఈ నెల రోజు నేను నిర్దోషి అని రాజుగారికి తెలిసిపోతుందేమో, ఏమో నా రాజుగారికి నేను మంచోడినని తను జైలు నుంచి విడిపిస్తాడేమో, నన్ను శిక్ష తగ్గిస్తాడేమో అని గుర్రం ఎగురొచ్చో ఏమన్నా చేయొచ్చో అని అన్నాడంట ఆ వ్యక్తి. దీన్ని బట్టి భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చని ఛాన్స్ ఉందని అర్థమవుతుంది. భవిష్యత్తులో నీకు చిన్ని మీద ఉన్న కోపం పోవచ్చేమో, చిన్ని మీద ప్రేమ కలగొచ్చేమో, ఏమో చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషి అని రుజువు కావచ్చేమో. అప్పుడు నీ కోపం పోయిన తర్వాత నువ్వు పలగొడుతున్న తీపి జ్ఞాపకాలన్నీ మళ్ళీ తీసుకురాగలవైతే నేను ఇది పలగొడతానని మధు పలగొట్టడానికి వెళ్తే మ్యాడీ ఆపుతాడనమాట. వద్దు, ఇది పలగొట్టొద్దు అని. నాకు తెలుసు మ్యాడీ నీకు ఎంత ప్రేమ ఉందో నా మీద. మన లోకి వచ్చి మన నాగవల్లి ఎక్కిస్తుంది అనమాట. ఏమని, నువ్వు నమ్మొద్దంటే ఆమె చాలా ముదురు, అది ఎలాగైనా మన మ్యాడీని మార్చాలని ట్రై చేస్తుంటుంది అని. ఎలాగలాగా మీరే ఆ చిమ్నీని అలియాస్ మధుని మీరే కట్ చేయాలని చెప్తున్నాను అని. మీకు చెప్పేనంతని కాదు కానీ మీకు చెప్తే తొందరగా నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నాను, లేదంటే శ్రేయ జీవితం ఖరాబ్ అవుతుందని చెప్తున్నాను అని లోకి. రేపు జరగదాన్ని జరిగితే శ్రేయ జీవితం ఏమైపోతుందా అని చెప్తున్నాను ఆంటీ. నాగవల్లి అంటుంది, నేను గిట శ్రేయ జీవితం బాగుండాలనే కోరుకుంటున్నాను, చిన్నప్పుడు నా ఆడపడుచుకి నేను మాట ఇచ్చాను వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని, అది మాటలు నిలబెట్టుకోవాలి నేను అని నాగవల్లి. చిన్ని అలియాస్ మధు ఎన్ని అడ్డంకులు కలిగించినా మ్యాడీకి శ్రేయకి ఎలాగెలాగో పెళ్లి చేస్తాను అని నాగవల్లి. శ్రేయ జీవితాంతం హ్యాపీగా ఉండాలి, నాకు కావాల్సింది అదే ఆంటీ. మన శ్రేయ ఏడుస్తుంటుంది, ఓ శ్రేయ ఏడుస్తుంది కదా ఫ్యామిలీ మొత్తానికి చెప్తామని అంటారు లోకి. అందరికీ చెప్తారు, అందరు వస్తారు. ఏం శ్రేయ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, చిన్నప్పటి నుంచి బావే నా ప్రాణం అనుకున్నాను, బావతోనే నా జీవితం అనుకున్నాను, కానీ
బావ లేకపోతే నా జీవితమే లేదనుకున్నాను. బావని ఇంతగా ప్రేమిస్తున్నాను, కానీ బావ నాకు ఇంత 1% అయినా ప్రేమిస్తున్నాడు. ఆ మధుకి ఇచ్చిన ఇంపార్టెన్స్లో నాకేమన్నా ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. అలాగే ఆ మధుతో ఉన్న క్లోజ్నెస్ 1% గిట్ట నాకు ఇవ్వట్లేదు. బావకి ఆమె మధు ఫ్రెండో మరదలో అర్థం అవ్వట్లేదు. మరదలైన నన్ను దూరం పెట్టి ఫ్రెండ్ అయిన తనకు దగ్గర అవడం ఏమిటం? ఆ దేవుడి గిట్ట నాకు ఎంతో అన్యాయం చేస్తుండు. ఎందుకంటే తులాభారంలో ఎంతో ప్రేమగా నేను బంగారం వేస్తే తూగలేదు, కానీ ఆ మధు తులసి ఆకు వేస్తే తూగింది. చిన్నప్పుడు గిట్ట తులసి ఆకు చిన్ని వేసింది తూగిందని చెప్పారు. అంటే మన లోకి అంటారు, ఆ చిన్నే మధునే చిన్నినే పిచ్చిదానా అని అంటారు. ఆ తులసి ఆకు ఇప్పుడు వర్కౌట్ అయింది, అప్పుడు వర్కౌట్ అయింది. బావకు ఫ్రెండ్స్తో ఉన్న అటాచ్మెంట్ నాతో లేదు. కనపడే నా చిన్నితో, కనపడిన ఈ మధుతో అటాచ్మెంట్, ఇంట్లో వాళ్ళతో అటాచ్మెంట్ ఉండదా? నాతో ఉండదా? అలాంటి వాని కోసమా నేను అమెరికాకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది? అలాంటి వాని కోసమా మనసా వాచ అన్నీ తనే నా భర్త అనుకొని ఇక్కడనే ఉండిపో. బావ ఎప్పుడు చిన్ని చిన్ని అని పలవరిస్తున్నా కానీ నేను భరించాను. అక్కర్లేదు, నాకు ఈ జీవితం అక్కర్లేదు, నాకు ఇంత విషయం పెట్టి చంపేయండి అన్న. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.